సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సెల్ హెల్త్ గురించి ఎన్నో అవగాహన చర్చల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అట్లాగే మన డాక్టర్ రవికుమార్ గారు ఎంతో చక్కటి వివరణ, ఒక సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వివరణ అనేటువంటి తీస్తున్నారు. అట్లాగే మనం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే మన సెల్ హెల్త్ లో 8 ఎసెన్షియల్స్ ని బేసిక్ గా చేసుకుని వాటి ద్వారా డైట్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే దాంట్లో ముఖ్యమైనటువంటిది ఒకటి నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది. ఎందుకనంటే దాన్ని మెయిన్ పిల్లర్ గాను, అలాగే సెల్ హెల్త్ లో ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్ గాను చెప్తూ ఉంటారు డాక్టర్ రవి గారు. దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రవి గారు. నమస్కారం అండి సార్, యాక్చువల్ గా మన 8 ఎసెన్షియల్స్ లో ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్, అలాగే మీ ఫేవరెట్ ఎసెన్షియల్ ఏంటో నన్ను చెప్పమంటారు, మీరు చెప్తారా? సిసిఎల్ ఆయిల్. సిసిఎల్ ఆయిల్, నైస్. సో మేము కూడా దాని గురించే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మీరు కామన్ భాషలో వాడేటటువంటిది కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అని అంటాం. మీరు ఆ పేరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? అలాగే ఈ కోకోనట్ ఆయిల్ కి అసలు దాని యొక్క పుట్టు పూర్వత్రాలు మన సెల్ హెల్త్ లో ఒక మెయిన్ ఎసెన్షియల్ గా పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటో చెప్పండి సార్. నమస్కారం అండి. సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో మెయిన్ ఎలిమెంట్ గా సిసిఎల్ ఆయిల్ ని పెడతం జరిగింది. అది మేము ఆవిష్కరించింది కాదు. 3000 సంవత్సరాల క్రిందటే చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలోనే కొబ్బరి నూనె యొక్క విశిష్టత, దాని యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే అప్పట్లోనే కోకోనట్ ఆయిల్ పుల్లింగ్ గురించి కూడా దాంట్లో ఉదహరించబడింది. దాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఒక 75 సంవత్సరాల కిందటి నుంచి చూస్తే అలోపతి డాక్టర్లు కూడా దీనిలో ఉన్న ప్రత్యేకతని స్టడీ చేయటం మొదలుపెట్టారు. 1950-60 మధ్యలో డాక్టర్ డాన్ కబెరా అనే ఆయన దీని మీద రీసెర్చ్ చేసి దీంట్లో ఉన్న యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఏంటి, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న లారిక్ యాసిడ్ యొక్క విలువ ఏంటి, దానిలో ఉన్న యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఏంటి, అలాగే క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ విశిష్టత ఏంటి అని స్టడీ చేసి కొబ్బరి నూనె తాగటం వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో అర్థం చేసుకుంటూ రీసెర్చ్ మొదలు పెట్టారనేది మాకు అర్థమైంది. దాన్ని ఫాలో అవుతూ ఉండగానే 2000 సంవత్సరం వచ్చేసింది. అదే డాక్టర్ కబేరా గారు ఇండియాలో కోకోటెక్ మీటింగ్ చెన్నైలో జరిగినప్పుడు జూలై 24-26 మధ్యలో ఆ వేదిక మీద నుంచి కూడా కోకోనట్ ఆయిల్ యొక్క విశిష్టతను చెప్తూ, దానిలో ఉన్న మోనోలారిక్ యాసిడ్ యొక్క ప్రత్యేకమైన విశిష్టత చెప్తూ, తల్లి పాలుతో సమానం, అంతకంటే ఎక్కువ శక్తి గలది మోనోలారిక్ యాసిడ్ అని, దాన్ని అందరూ వాడాలి, ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా బొటనవేలుతో అట్లా కోకోనట్ ఆయిల్ నుంచి నాలుక మీద అంటించండి అని కూడా ఆయన చెప్పారు. 2004లో డాక్టర్ అనిక్ అనే ఆవిడ వాళ్ళ హస్బెండ్ కి అల్జీమర్స్ వస్తే రోజుకు 40 ml కోకోనట్ ఆయిల్ ఇస్తూ కిటో మెటబాలిజంలోకి షిఫ్ట్ చేసి అల్జీమర్స్ నుంచి బయటపడ్డారు. అట్లా చాలా మంది 2005లో 2006లో కూడా చాలా మంది. ఉదాహరణ చెప్పాలంటే మోనోలారిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ యొక్క విశిష్టత ఒబేసిటీ తగ్గటానికి, షుగర్ తగ్గటానికి, ట్యూమర్ తగ్గటానికి, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి అని అంతా అర్థం చేసుకున్నప్పుడు ఆ విధానం మన విధానంలో ఒక ప్రధానమైన విధానంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతోనే సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ఈ సిసిఎల్ ఆయిల్ అని తీసుకురావడం జరిగింది. సిసిఎల్ ఆయిల్ అని ఎందుకు పెట్టామంటే, అది నేను అడగబోతున్నాను, మీరే చెప్తారు. ఎందుకు పెట్టామంటే, నార్మల్ గా కొబ్బరి నూనె అనగానే మీరు వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె అన్నా సహజంగా అందరికీ తెలిసింది కొబ్బరి నూనె ఒంటికి రాసుకుంటారనో, చేతికి తలకు రాసుకుంటారనో అనే ఆలోచనతోనే ఉంటారు. తాగటం వల్ల ఎంత విశిష్టమైన ఉపయోగాలు ఉన్నాయని మీకు అర్థం అవ్వాలంటే, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏదైతే క్యాప్రిలిక్, మోనోలారిక్ యాసిడ్స్ ఉన్నాయో, ఆ క్యాప్రిలిక్ మోనోలారిక్ యాసిడ్ని తీసుకుని సిసిఎల్ ఆయిల్ అని పెడితే, ఎవరైనా వచ్చినప్పుడు ఇదేంటండి అని అడిగితే దానిలో ఉన్న విశిష్టత ఇదేనయ్యా అని చెప్తే దాన్ని అర్థం చేసుకుని తీసుకుంటారు ఉద్దేశంతో స్పెసిఫిక్ గా సిసిఎల్ ఆయిల్ అని పెట్టాం. కింద వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయినా ఉంటుంది, బట్ సిసిఎల్ ఆయిల్ అని నామకరణం చేయడానికి మాత్రం ప్రధానమైన కారణం దానిలో ఉన్న విశిష్టతని అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు అంతకుముందు ఒకసారి 21 డేస్కి ఒకసారి మెటబాలిజం మారుతుంది, 42 days కి చేంజ్ కనపడుతుంది అంటే నమ్మట్లేదని మూఢనమ్మకంగా మార్చారేమో అన్నాను కదా. ఇక్కడ అదే విధంగా చూస్తే ఇన్ని కాయలు ఉన్నాయి కదండి, మరి పూజకి కొబ్బరికాయ ఎందుకు వాడతారు? కలశం పెట్టాలన్న కొబ్బరికాయ వాడతారు అంటే దానిలో ఉన్న విశిష్టత
పురాణాల నుంచి వచ్చింది కాబట్టి దానికి ఆ అదృష్టం కలిగింది, లేకపోతే ఆ సేవ చేయటానికి దానినే వాడుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. 100% సార్. అంటే మీరు చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా కొబ్బరి నూనెని తాగొచ్చు అని నాకు తెలిసి 2 తెలుగు స్టేట్లలో పరిచయం చేసింది హెల్త్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు మీరు. ఎప్పటి నుంచో ఉంది, మేము ఎవరిని ఏమి పరిచయం చేయలేదండి. పరిచయం చేసిన వాళ్ళు 3000 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూనే ఉన్నారు. మనం వాటిని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అలా ఇంకొకరు గుర్తు చేసినా ఆ విధానాన్ని ఎవరు పాటించినా మంచిని ఎవరు పాటించినా మంచిదే కదా. మంచి నేనేం చెప్పదలుచుకుంది ఏంటంటే 3000 సంవత్సరాల నుంచి దాని విశిష్టత గురించి చెప్తూనే ఉన్నారు, దాన్ని వాడుతూనే ఉన్నారు. అల్లోపతి కూడా 70 సంవత్సరాల కిందటి నుంచి వాడుతూనే ఉంది. ఎండీలు, డాక్టర్లు, మెడిసిన్ చేసిన వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్న ఉపయోగాలను చెప్పారు. న్యాచురోపతి కూడా 10 సంవత్సరాల నుంచి వాడుతుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారండి, 30 సంవత్సరాలు, టైప్ 1 డయాబెటీస్ ఆవిడ. దాదాపుగా 59-60 సంవత్సరాల వయసు. ఆవిడ 30 సంవత్సరాల నుంచి కీటో డైట్ వాడుతుంది. 30 సంవత్సరాల నుంచి రోజు 40 గ్రాముల కొబ్బరి నూనె తాగుతుంది. మరి 30 సంవత్సరాల కిందట ఏ డైట్ లేదు, కీటో డైట్ వచ్చిందే 30-40 సంవత్సరాల కిందట కదా. ఈ కొబ్బరి నూనె తాగాలనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి కదా ఆవిడ 30 సంవత్సరాల నుంచి ఈ కొబ్బరి నూనె తాగుతుంది. సో ఆ విధంగా చూసినా కొబ్బరి నూనె విశిష్టతను అందరికీ అర్థమయ్యేలా చెప్తానే కదా. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇంకొకరు చెప్పినా దాని విశిష్టతను అర్థం చేసుకుని దాన్ని వినియోగించలోకి తీసుకురావాలి అనేది మా ఉద్దేశం. అంటే మీరు చెప్పేది ఎప్పటి నుంచో ఉంది మనకు. అది దాన్ని సైంటిఫికల్ గా మీరు చెప్పినట్టు మన ఆయుర్వేద 3000 ఇయర్స్ నుంచి అది ఇదిలోనే ఉంది, వాడుకలోనే ఉంది. దాని విశిష్టత మనకి 100 సంవత్సరాల కింద నుంచి కూడా అలోపతి వాళ్ళు చెప్తున్నారు, న్యాచురోపతి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అట్లా చాలా మంది చెప్పుకున్నారు. కానీ దానిలో మనం విశిష్టతను అర్థం చేసుకున్నాం కాబట్టి మేము కూడా దాన్ని ప్రథమ ఎలిమెంట్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు 7 సంవత్సరాల కింద ఇంకొకరు చెప్పారు, 8 సంవత్సరాల కింద ఇంకొకరు చెప్పారు. ఎవరు తీసుకొచ్చినా మంచిగా తీసుకొస్తే మంచిగానే ఒప్పుకుందామండి. మేము కూడా అదే విధానం పాటిస్తాం. కాబట్టి మేము స్పెసిఫిక్ గా CCL ఆయిల్ అని పెడతానికి మాత్రం కారణం, వచ్చిన మనిషి ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కొబ్బరి నూనె తాగాల అనే ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడు ఎందుకు తాగాలి అర్థం అవ్వాలంటే క్యాప్రిలిక్ లారిక్ యాసిడ్ ఉన్నాయి, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దానివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఇంత యాంటీమైక్రోబైల్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఒళ్ళు తగ్గుతానికి, షుగర్ తగ్గుతానికి, హార్ట్ హెల్త్ కి, బోన్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. డిటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు తాగలేకపోతున్నారా? ఫ్లేవర్ చేసి సాచెట్ ఇస్తాను. మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినట్టు అది చేసిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళకి ఇది పోయింది అనుకుంటున్నారు మైండ్ లో నుంచి. చాలా వరకు పోయింది. కొంతమంది అది కూడా వల్ల కాదండి అన్నప్పుడు మళ్ళీ దాన్ని చిక్కుడు గమ్ముతో బైండ్ చేసి స్ప్రే డ్రై చేసి పౌడర్ చేసాం. పౌడర్ కూడా ఇచ్చారు. నేను హార్లిక్స్ తాగను తింటాను ఒకప్పుడు లేదు. అట్లా కొబ్బరి నూనె తాగను తింటాను, తిను బాబు, కొద్దిగా ఎక్కువ తిను, ఫ్యాట్ కంటెంట్ 10% తగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ తిను అంటాం. బట్ బేసిక్ గా కొబ్బరి నూనె విశిష్టత ఎవరు చెప్పినా మంచిదేనండి. మేము తీసుకున్న కారణం అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్న విధానం. ఈ విధానం మాకు నిజంగా అర్థమైంది. ఈ విధానం కరెక్ట్ అని మేము కూడా పూర్తిగా విశ్వసించాం. ఈ విధానంలో మధ్యలోకి తీసుకెళ్ళాం. 40 సంవత్సరాలుగా ఇదే విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. అంటే ఇది ఒక్కటే కాదు, మన ప్రయారిటీ సెల్ హెల్త్ లో ఇది ఒక్కటే కాకుండా 8 ఎసెన్షియల్ లో ఇది మెయిన్ ఎసెన్షియల్ గా మనం తీసుకున్నాం. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్, ఎసెన్షియల్ ఎలిమెంట్ అనే అంటాను. దాంతోపాటు మీకు ఇంకొక ఎసెన్షియల్ ఎలిమెంట్ కూడా పోయినసారి మనం డిస్కస్ చేసాం. 5 లీటర్లు నీళ్లు తాగాల్సిన చోట 2 లీటర్లు తాగే కొత్త ఆవిష్కరణ వండర్ యాక్చువల్ గా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు న్యూట్రిషనిస్ట్ అవని, డైటీషియన్ అవని ఎవరన్నా సరే చెప్పేది ఏంటంటే మినిమం 4 to 5 లీటర్స్ తాగాలి, 4 to 5 లీటర్స్. దానికి మీరు ఇమీడియట్లీ దాని ప్రోడక్ట్ లాంచ్ చేస్తే కనుక చాలా వరకు అనారోగ్య సమస్యలు, నీటి సమస్యలు అన్ని రేపు ఉగాది నుంచే దీన్ని లాంచ్ చేస్తున్నాం అఫీషియల్ గా. వెరీ గుడ్. 2 లీటర్లు నీళ్లు తాగితే 6 లీటర్లు నీళ్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది కనీసం. ఆ పైన ఇంకొక లీటర్ నీళ్లు తాగాలంటే కూడా తాగండి. దాంట్లో కొన్ని ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ వేసుకోండి. 64 మినరల్స్ కూడా వస్తాయి మీకు అందుతాయి. pH లెవెల్స్ ఆల్కలైనిటీ 8.2 మినిమం ఉంటుంది. TDS 150-160 మినిమం ఉంటుంది. అండ్ 5 or 6 మాలిక్యూల్స్ క్లస్టర్ కింద సెల్ గోడలకు పెనట్రేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళగలుగుతుంది. క్యారియర్ మీ న్యూట్రియంట్స్ని, ఎంజైమ్స్ని, మినరల్స్ని, ప్రోటీన్ చైన్స్ని అన్నింటిని లోపలికి తీసుకెళ్లి లోపల ఉన్న చెత్తను కడిగి బయటికి తీసుకొచ్చే శక్తి, సమర్థత వాటికి ఉంటుంది. సో వీటన్నిటికంటే ముఖ్యం 2 లీటర్లు తాగితే చాలు అంటే ఒక పెద్ద రిలీఫ్. అంతే కదా సార్. 4 మినరల్ యాడ్ చేసి మినరల్ వాటర్ అని చెప్తున్న వాటిని 100 రూపాయలు కొనుక్కున్నారు. మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీకు అసలు ఎగిరి గంతు వేస్తారు కదండి. సార్ ఇంకొకటి, మనం అంటే కోకోనట్ ఆయిల్, మన CCL ఆయిల్లోని ఎక్స్టెన్షన్ అడుగుతాం.
యాక్చువల్గా అంటే వాళ్ళ అపోహని క్లారిఫై చేద్దాం. ఈ కోకోనట్ ఆయిల్ మంచిది, తాగితే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మన సెల్ హెల్త్ లో సెల్ మెటబాలిక్ డైట్ లో ఒక మెయిన్ పిల్లరు అని మనం చెప్పాం. ఒకవేళ నిజంగానే కోకోనట్ ఆయిల్ తాగితే మంచిది అన్నారు కదా, డాక్టర్ గారు చెప్పారు కదా అని వాళ్ళు ఏదైనా మార్కెట్లోది దొరికే తాగితే కూడా ప్రమాదం ఉంది. కాబట్టి మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కి మన దగ్గర ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ కి ఆ డిఫరెన్స్ ఏంటి, అది మార్కెట్లో ఉన్నటువంటి ఎటువంటి ఆయిల్స్ ను తాకుండా ఉండాలనే దానికి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. అంటే కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కింద కూడా వస్తుంది, అమ్ముతున్నారు. అవును సార్. ఆ కోకోనట్ ఆయిల్ వేరు. ఆ కోకోనట్ ఆయిల్ మీరు గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలన్నింటినీ తీసుకెళ్లి ముక్కలు చేసి ఆయిల్ చేసినా కూడా మనకు అక్కడ కావాల్సిన బేసిక్గా బృంగరాజ్ బేస్డ్గా వెళ్తుంది. అది మనం డైరెక్ట్గా ఓరల్గా తీసుకోవాలి అంటే కొబ్బరిని హోల్ కోకోనట్ కోప్రా కురుడి అంటాం కదా, ఒక సంవత్సరం పాటు వాటిని మనం స్టోర్ చేసి ఆ తర్వాత పూర్తిగా లోపల ఉన్న నీరన్నీ ఎండిపోయిన తర్వాత ఆ కోప్రా ఆ కురుడి ఏదైతే ఉందో దానిని డైరెక్ట్గా వుడెన్ కోల్డ్ ప్రెస్డ్, ఎందుకని దాని పోషక విలువలు పోకుండా ఉండాలి కాబట్టి వుడెన్ కోల్డ్ చెక్క గానుగలో నుంచి పట్టించుకుని ఆయిల్ని గనక మనం తాగగలిగితే అది దాంట్లో ఆ విశిష్టత, ఆ మైక్రోబయల్ యాక్టివిటీస్, ఆ న్యూట్రిషనల్ వాల్యూ అంతా చెడిపోకుండా అక్కడ పాడవకుండా ఉంటుంది కాబట్టి తక్కువ హీట్లో జనరేట్ అవుతుంది. కాబట్టి వుడెన్ కోల్డ్ ప్రెస్ చెక్క గానుగ నుంచి పట్టిన కురుడి ఆయిల్ మాత్రమే మనం తీసుకోవాలి. మనం ఇక్కడ అందించేది కూడా స్వచ్ఛమైన కురుడీల నుంచి, కర్ణాటక నుంచి తెప్పిస్తాం. మనం అక్కడ అన్నిటికంటే బాగా మంచి కురుడీలు దొరుకుతున్నాయి. మళ్ళీ దాంట్లో సగం బూజు పట్టేస్తాయి, ఆ బూజు పట్టిని తీసేయాలి, మంచివి మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల కొద్దిగా మామూలుగా 500-600 ఉండేది పోపునని ఇక్కడ 100 రూపాయలు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్రాసెస్ అట్లా వస్తుంది కాబట్టి. అంటే మార్కెట్ లో దొరికేది కూడా మనకు తెలియదు, వాళ్ళు ఓన్లీ స్టాండర్డ్స్ దేనికి మెయింటైన్ చేస్తారు, హెయిర్ కి రాసుకోవడానికి మాత్రమే స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ మీరు అన్నట్టు వంటకు కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్, అది పచ్చి కొబ్బరి నుంచి చేసే ఆయిల్స్ కూడా ఉంటాయండి. దాంట్లో మీకు ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంత లెవెల్లో ఉండడానికి అవకాశం లేదు. కొబ్బరి బొండాలు తాగుతుంటే లేత కొబ్బరి అది అసలు పూర్తిగా గ్లూకోజే, దాన్ని అసలు వాడకూడదు. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి నుంచి తీస్తారు ఆయిల్స్, వాటిలో కూడా మనం ప్రిఫర్ చేయం. దాంట్లో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ విలువలు ఉండవు. అండ్ పైపెచ్చు వాళ్ళు గానుగలో కాకుండా చాలా 400 డిగ్రీలు 300 డిగ్రీలు వేడిలో దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏ పోషక విలువలు, న్యూట్రిషనల్ వాల్యూ ఏవి మిగలదు. అది ఓన్లీ మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఇంటర్నల్ ఇంటేక్కి మాత్రం అది ఉపయోగపడదు. సో డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఇంటేక్ తీసుకోవాలి అంటే కోకోనట్ ఆయిల్ మంచిది కదా అని చెప్పి మీకు అందుబాటులో ఉన్నది ఏది కూడా తాగడానికి ప్రయత్నించొద్దు. ఒకసారి కన్సల్ట్ చేసి కురిడి నుంచి తీసినటువంటి కోల్డ్ ప్రెస్ కోకోనట్, వుడెన్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ మాత్రమే తాగాలి. అది కూడా ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర తీసుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే మనం మళ్ళీ ఒక కొత్త ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోకూడదు. సో దానికి ఇప్పుడు మంచి అవగాహన కలిగిందని మేము అనుకుంటున్నాం. అలాగే డాక్టర్ గారు లాస్ట్కి ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా అన్ని ఆయిల్స్లో కంటే కోకోనట్ ఆయిల్ ప్రసిద్ధమైందని అంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్లో ఉన్న చాలా రకాలైనటువంటి ఆయిల్స్ వచ్చేస్తున్నాయి. కుకింగ్కి ఏది బెస్ట్ ఆయిల్ అని మీరు సజెస్ట్ చేస్తారు? సార్, మదర్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ కోకోనట్ ఆయిల్ అని ఎన్నో గ్రంథాల్లో రాసి ఉంది. అయితే మీరు ఈ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నంత కాలం మాత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనెతోనో లేకపోతే నెయ్యితోనో వంట చేసుకోవాలి. తాగటం కూడా కొబ్బరి నూనె తాగాలి అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. డైట్లో లేకుండా జనరల్ గా ప్రివెంటివ్ హెల్త్ కేర్ లాగా, అందుకే నేను అడిగింది ప్రివెంటివ్. డైట్ లో ఎలాగో మనం అన్ని చెప్తాం, ఇది చేయండి అని. యాక్చువల్ గా ప్రివెంటివ్ లో నార్మల్ గా బయట మార్కెట్ లో దొరికే ఆయిల్ కంటే కూడా అది వాడాలా లేదా కోకోనట్ ఆయిల్ వాడాలని మీ ద్వారా చెప్పిద్దామని. అందుకని ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ లేకపోతే డైట్ అయిపోయిన తర్వాత పోస్ట్ డైట్ లో కానీ పొద్దున ఒక 10 గ్రాములు, సాయంత్రం ఒక 10 గ్రాములు జీవితాంతం కొబ్బరి నూనె తాగితే చాలా మంచిది అని మేము చెప్తాం. ఇక వంటకు విషయానికి వస్తే పొరపాటును కూడా రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి. కెమికల్స్ తో నిండిపోయిన రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్ళకండి. పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు ఎట్లా తినొద్దు అంటాము. రిఫైన్డ్ ఆయిల్ అంటే మొత్తం ఉన్న పోషక విలువలన్నీ తీసేసి కెమికల్స్ ని యాడ్ చేసి, వేరుశనగ గుళ్ళు కిలో ఇప్పుడు 130 ఉంటుంది, 3 కిలోలు తెస్తే 1 లీటర్ నూనె వస్తుంది. అంటే 400 రూపాయలు పల్లి రేట్ అయితే మీకు 1 లీటర్ నూనె వస్తుంది. మరి రిఫైన్డ్ అదే వేరుశనగ నూనె మీకు 150 రూపాయలు కిలో దొరుకుతుంది కదా. ఆ లాజిక్ అందరూ మిస్ అయిపోతున్నారు, ఎందుకని తెలియదు ఎట్లా దొరుకుతుంది. దాంట్లో మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి లాభం ఉంది, డిస్ట్రిబ్యూటర్ లాభం ఉంది, రీటైలర్ లాభం ఉంది,
మళ్ళీ మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇవ్వాలి, అతనికి ఇవ్వాలి కదా. అవన్నీ అయిపోగా 150 రూపాయల్లోనే అవన్నీ ఉన్నాయి. ఈ 70% అయ్యబోతాయేమో. మీకు దాదాపు 30 రూపాయలకు 20 రూపాయలకు నూనె తయారవుతుంది. అదే 300 400 రూపాయలది మీకు 40 రూపాయలకి ఎట్లా తయారవుతుందండి? మొత్తం కెమికల్సే కదా. ఎట్టి పరిస్థితుల్లో రిఫైన్డ్ ఆయిల్ జోలికి మాత్రం ఈ జీవితంలో వెళ్ళబాకండి. ఆ ఫ్రీడమ్ను కోల్పోకండి. ఆ ఫ్రీడమ్ జోలికి మాత్రం వెళ్ళకండి. బాగా చెప్పారు. అయితే మీరు నువ్వుల నూనెతో చేసుకోండి, వేరుశెనగ నూనె చేసుకోండి, సన్ఫ్లవర్ నూనె వాడుకోండి. మీరు నాకేం అభ్యంతరం లేదు, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాకపోతే చెక్క గానుగలో చేసుకున్న నూనెలు మాత్రమే వాడండి. తక్కువ వేడితో వచ్చే నూనె ఏదైనా పోషక విలువలు ఉంటాయి. నువ్వుల నూనెలో చాలా విశిష్టత ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్ చాలా బాగుంటుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. మనం పట్టించుకోవాలి. మీరు అన్నట్టు మనం పట్టుకెళ్ళి మనం ఆడించుకుని చక్కగానగల్లో తెచ్చుకుని వాడుకుంటే మంచిది. మీరు చెక్క గానుగ దొరకకపోతే కనీసం ఇనప గానుగ అయినా పర్వాలేదు. ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది సార్, మార్కెట్ లో చాలా అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు పెడుతున్నారు. అంటే దాంట్లో కూడా చెక్క గానుగలో ఈల్డింగ్ తక్కువ వస్తుంది, సమస్య. అందుకని కమర్షియల్ గా వాళ్ళు ఒక చెక్క గానుగ పెట్టి 4 ఇనప గానుగలు పెట్టేస్తున్నారు, చూపిస్తారు, ఆడిస్తున్నారు. ఇది కూడా జరుగుతుంటుంది. అయినా మోసాల్లో తక్కువ, చిన్న మోసమే. ఇది 30 డిగ్రీలు వేడిలో నడుస్తే ఇనప గానుగ 45 డిగ్రీలు నడుస్తుంది. 400 డిగ్రీ వేడైతే చేయరు కదా. సో గానుగలో నూనెలు మాత్రమే వాడండి. రోజుకు 10 గ్రాములు పొద్దున, 10 గ్రాములు సాయంత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనె తాగండి. మీరు చెప్పేటటువంటి చక్కటి విధానం ఏంటంటే అన్ని నూనెల్లో కంటే అమ్మలాంటి నూనె కొబ్బరి నూనె. దాన్ని మీరు తాగటం కానీ వండుకోవటం కానీ అన్నీ చేస్తే చాలా శ్రేయస్కరం. ఖచ్చితంగా లేదు అంటే గానుగలో పట్టిన మిగతా గింజల నూనెనా వాడుకుంటూ ఉండండి. పడదు నాకు కొబ్బరి నూనె వాసన పడదు అని పోస్ట్ డైట్ లోనో ప్రివెంటివ్ లోనో ఉన్న వాళ్ళకి 20 గ్రాములు తాగండి, మిగతా మీ నచ్చిన ఆయిల్ వాడండి, కానీ గానుగ నూనె వాడండి. చూసారు కదా, అంటే ఈ యొక్క కోకోనట్ ఆయిల్ కి ఒక మంచి నామకరణం చేసి సైంటిఫికల్ గా కూడా ఎంతో దాని మీద అధ్యయనం చేసి ఒక చక్కటి, అంటే మనకి చాలా మంది ఇందాక డాక్టర్ రవి గారు చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ తాగాలంటే అది ఒక రకమైనటువంటి ఆ స్మెల్ కొంతమందికి పడకపోవచ్చు, లేదా అదొక ఇదిగా అనిపిస్తూ ఉంటే కూడా దానికి ఒక పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని, లేదా ఒక ప్రివెంటివ్ హెల్త్ కాన్షియస్ పర్సన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దాన్ని ఎన్ని రకాలుగా చెయ్యాలో, అంటే పౌడర్ రూపంలో ఇవ్వాలంటే పౌడర్ రూపంలో తయారు చేశారు. అలాగే ఫ్లేవర్డ్ కోకోనట్ ఆయిల్ కావాలంటే ఫ్లేవర్డ్ కోకోనట్ ఆయిల్, అలాగే డీప్ ఫ్రీజ్ చేసి మనకి కొబ్బరి మొక్క తిన్నట్టుగానే ఆయిల్ తినేటట్టుగా చేయటం. ఇవన్నీ ప్రయత్నం ఇంత, దీని వెనకాల ఉన్నటువంటి ఇంత రీసెర్చ్, ఇంత ప్రయాస అంతా కూడా ఏంటంటే ఆ ప్రివెంటివ్, ఆ సెల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ సెల్ హెల్త్ అనేటువంటి సంస్థ ఇంతలా ప్రయాసపడుతూ ఎన్నో రకాలైనటువంటి సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తూ కూడా, ఇందాక కూడా నేను మాట్లాడాను ఒక క్యాన్సర్ పేషెంట్ని. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకనంటే ఆవిడ ముఖంలో ఆనందం చూడగానే, వాళ్ళ కొడుకు కూడా MBBS డాక్టర్ అయ్యుండి వాళ్ళ అమ్మని ఇక్కడ సెల్ హెల్త్కి తీసుకొచ్చి దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఆయనే దగ్గరుండి తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చి ఇవాళ తగ్గినందుకు సో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. చూస్తూనే ఉండండి, మరో కార్యక్రమంలో మన డాక్టర్ రవికుమార్ గారితో మరిన్ని సైంటిఫికల్గా హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ రవి గారు. థ్యాంక్ యూ.